దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం రోజురోజుకి పెరుగుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆధునిక సాంకేతికత అభివృద్ధికి దోహదపడేలా ఉండాలన్నారు. ఏఐ కారణంగా కొత్త సవాళ్లు కూడా ఎదురవుతున్నాయని చెప్పారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో కలిసి చాయ్ పే చర్చలో పాల్గొన్నారు మోదీ. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతికత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. విద్య, వ్యవసాయం సహా అన్ని రంగాల్లో ఏఐ టెక్నాలజీ పెరిగిందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కొత్త సవాళ్లు కూడా ఎదురవుతున్నాయన్నారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో చాయ్ పే చర్చలో పాల్గొన్నారు ప్రధాని. డిజిటల్ టెక్నాలజీ సహా వివిధ రంగాలపై ఇరువురు చర్చించారు. సాంకేతిక రంగంలో భారత్ దూసుకెళ్తుందన్నారు బిల్ గేట్స్. భారత్ డిజిటల్ రంగంలో వేగంగా ఎదుగుతుందని చెప్పారు. क्लाइमेट के संबंध में हम दोनों के विचार एक ही प्रकार के हैं और आपने बहुत सक्रियता से भूमिका भी अदा की। तो उस समय ओबामा, मैं और फ्रांस के प्रेसिडेंट हम मिले थे और तब हम लोगों ने डिटेल में चर्चा की थी हम इसको वे फॉरवर्ड कैसे ले जाएं। लेकिन दुर्भाग्य से वो बात ज्यादा आगे चली नहीं और जिसमें आपकी भी बहुत बड़ी भूमिका थी वो अब कुछ वटवृक्ष के रूप में सामने आएगा ऐसा मुझे लग रहा है। मैं समझता हूँ क्लाइमेट एक ऐसा विषय है जरा खुले में जाकर के हम लोग बात. తమిళనాడులో బీజేపీ అత్యధిక ఎంపీ సీట్లు సాధిస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కేంద్ర సంక్షేమ పథకాలను చూసి డీఎంకే సర్కారు భయపడుతుందన్నారు. బీజేపీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. నమో యాప్ ద్వారా ఎన్నికల ప్రచారంపై బీజేపీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు ప్రధాని మోదీ. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ ను రబ్రీదేవితో పోల్చారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. సీఎం పదవి చేపట్టేందుకు ఆమె సిద్ధమవుతున్నారని చెప్పారు. సునీత కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం రేస్లో ఉన్నారన్నారు. కేజ్రీవాల్ ఏ తప్పు చేయకుంటే భయపడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే ట్యాక్స్ చెల్లించలేదన్నారు హర్దీప్ సింగ్ పూరి. शराब का घोटाला हुआ फिर कहते हैं मुझे अरेस्ट कर लिया बिना मतलब के। भाई साहब, नवंबर 2023 से 9 बार समन आया है केजरीवाल जी को, 9 बार उन्होंने समन रिस्पॉन्ड नहीं किया और जब उन्होंने 9th टाइम नहीं किया तो ईडी के जो अधिकारी थे उनके घर पहुंच गए। ये कहाँ लिखा हुआ कि अगर गड़बड़ करते हैं और आप राजनीति में आ जाते हैं तो आपको रेड के खिलाफ कोई इम्यूनिटी मिलती है? यहाँ तो अच्छा, बाकी तो ऐसा है, आप उनसे पूछिए. ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు బీజేపీ నేత సినీ నటి కంగనా రనౌత్. హిమాచల్ ప్రదేశ్లోని మండి ఎంపీగా తాను పోటీ చేయడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోవడం లేదన్నారు. రాహుల్ గాంధీకి మహిళలంటే గౌరవం లేదన్నారు కంగనా రనౌత్. कंगना फिल्म इंडस्ट्री आते नहीं एड़ा नहीं सोचना है, एड़ा सोचना भी कंगना हरी बेटी, कंगना हरी बहन कने मिंजो काम 10 ने कने माँ तुम्हारे काम करने. खासकर मैंने तो 10 साल स्ट्रगल किया है तभी मेरे को वो मुकाम मिला है. कोई खाना खाने वाला काम नहीं है वो जी जाके कर लिया, ऐसा नहीं है. बहुत मेहनत, बहुत लगन का काम है. కర్ణాటకలోని మొత్తం 28 ఎంపీ సీట్లను బీజేపీ జేడీఎస్ కూటమి కైవసం చేసుకుంటుందన్నారు మాజీ ప్రధాని జేడీఎస్ చీఫ్ హెచ్డి దేవేగౌడ. కాంగ్రెస్ ఓటమి లక్ష్యంగా కలిసి పనిచేస్తామని చెప్పారు. బీజేపీ జేడీఎస్ సమన్వయ కమిటీ తొలిసారి భేటీ కావడం సంతోషంగా ఉందన్నారు దేవేగౌడ.